వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్, హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు. ఆయన వందలాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు, వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే 2015లో 2 సెల్లార్లు 5 ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు. 2017లో 15 ఫ్లోర్లు 2 సెల్లార్లు ఒక స్టిల్ట్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. ఇవాళ 2024 ఈ రోజు వరకు కూడా ఆ రివైజ్డ్ ప్లాన్ కి అనుమతి లేదు. దానిలో ఆయన 3 బ్లాకులు ప్రపోజ్ చేసి దాదాపు 15 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి పనులు శ్రీకారం చుట్టారు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. వెనకాల రైల్వే ట్రాక్ వెళ్తా ఉంది. రైల్వే వాళ్ళు ఎన్ఓసి ఎలా ఇచ్చారంటే రైల్వే ట్రాక్ నుంచి 75 అడుగుల దూరం వదిలిపెట్టి కట్టమని చెప్పారు. అది దేనికి? 2 సెల్లార్లు 5 ఫ్లోర్లకి 2015లో. ఇవాళ అది 15 ఫ్లోర్లు అయింది. ఆయన కార్పొరేషన్ లో కేవలం 39 అడుగులు సెట్ బ్యాక్ మాత్రమే వదిలికట్టినట్టు మాకున్న సమాచారం. దానిలో రైల్వే ఎన్ఓసిలో స్పష్టంగా చెప్పారు, అనుమతులకు విరుద్ధంగా గనక మీరు కడితే ఎన్ఓసి క్యాన్సిల్ చేస్తామని చెప్పి. కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా ఆయన అడుగులు మడుగులు వచ్చారనేది స్పష్టమవుతా ఉంది.